ఏంటి, నిద్ర లేవడానికి ఇనుప మేకులు వాడేవారా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ రోజుల్లో మనం స్మార్ట్ ఫోన్లో నచ్చిన మ్యూజిక్ని అలారంగా పెట్టుకుంటున్నాం. కానీ ఒకప్పుడు మనుషులు నిద్ర లేవడానికి మనుషులను నియమించుకునేవారని మీకు తెలుసా? అలారం కోసం టెలిఫోన్ కంపెనీలకు నెల నెల జీతాలు ఇచ్చేవారని తెలుసా? అసలు క్రీస్తు పూర్వం నుంచి నేటి వరకు మనుషులు సమయానికి నిద్ర లేవడానికి చేసిన వింత ప్రయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి చరిత్రలోకి వెళ్దాం. మొదటగా మనం క్రీస్తు పూర్వానికి వెళ్తే గ్రీకు తత్వవేత్త ప్లేటో తన శిష్యులను తెల్లవారుజామున క్లాసులకు ఆలస్యం కాకూడదని ఒక నీటి గడియారాన్ని తయారు చేశారు. ఒక పాత్రలో నీరు నిండగానే అది గాలిని ఒక చిన్న గొట్టం ద్వారా బయటికి నెట్టేది. అప్పుడు పెద్దగా విజిల్ సౌండ్ వచ్చేది. ఇదే ప్రపంచంలోనే మొదటి అలారం. మరి గడియారాలు లేని రోజుల్లో సామాన్యులు ఏం చేసేవారు? ఒక పొడవైన కొవ్వొత్తిని తీసుకొని అది గంటకు ఎంత కరుగుతుందో లెక్కించేవారు. వారికి ఏ సమయానికి నిద్ర లేవాలని ఉందో సరిగ్గా అక్కడ ఒక ఇనుప మేకును గుచ్చేవారు. కొవ్వొత్తి కరిగి ఆ మేకు దగ్గరకు రాగానే మేకు ఊడి కింద ఉన్న ఇనుప ప్లేట్ మీద పడి శబ్దం చేసేది. దాంతో జనం నిద్రలేచేవారు. 18వ శతాబ్దంలో ఫ్యాక్టరీలు మొదలయ్యాక సమయపాలన చాలా ముఖ్యమైపోయింది. కానీ అలారం ఉన్న గడియారాలు అందరికీ అందుబాటులో లేవు. అప్పుడు పుట్టిందే ఈ వింత వృత్తి. అదేంటంటే క్నాకరప్. అప్పుడు మనుషులనే అలారాలుగా వినియోగించుకునేవారు. తెల్లవారుజామున వీరు ఒక పొడవైన వెదురు కర్ర పట్టుకొని వీధుల్లో తిరిగేవారు. వారికి డబ్బులు ఇస్తే చెప్పిన సమయానికి ఇంటి కిటికీని కర్రతో కొట్టి నిద్రలేపేవారు. ఇంట్లో ఉన్నవారు నిద్రలేచి తలుపు తీసే వరకు వారు అక్కడి నుండి కదిలేవారు కాదు. మొదటి గడియారాలు, చివరికి మెకానికల్ అలారం గడియారాలు రంగంలోకి వచ్చాయి. కానీ ఒక చిన్న సమస్య ఉండేది. 1787లో అమెరికాకు చెందిన లెవి హచిన్స్ ఈయన మొదటి మెకానికల్ అలారం తయారు చేశారు. కానీ అది కేవలం తెల్లవారుజామున 4 గంటలకు మాత్రమే మోగేది. ఆ టైంని మార్చడానికి వీలుండేది కాదు. 1847లో ఫ్రాన్స్కు చెందిన ఆంటోనీ రెడియర్ చివరకు మనకు కావాల్సిన సమయానికి అలారం సెట్ చేసుకునే విధానాన్ని కనిపెట్టి అందరి కష్టాలు తీర్చారు. మెకానికల్ గడియారాల మీద నమ్మకం లేని వారి కోసం టెలిఫోన్ కంపెనీలు ఒక కొత్త బిజినెస్ మొదలుపెట్టాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో టెలిఫోన్ కంపెనీలు వేకప్ కాల్ సర్వీస్ ఇచ్చేవి. ఎవరైనా టెలిఫోన్ ఎక్స్చేంజ్కి కాల్ చేసి టైం చెబితే మరుసటి రోజు ఉదయం ఒక ఆపరేటర్ తిరిగి కాల్ చేసి శుభోదయం, సమయం 6 అయ్యింది, లేవండి అని చెప్పేవారు. దీనికోసం ప్రత్యేకంగా నెలవారీ రుసుము చెల్లించాల్సి వచ్చేది. 1950లో మొట్టమొదటిసారి స్నూజ్ బటన్ వచ్చింది. అక్కడే మన సోమర్తనం మొదలైంది. ఈరోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వేల రకాల అలారాలు ఉన్నాయి. అలారం మోగగానే దాన్ని తిట్టుకుంటూ మళ్ళీ స్నూజ్ నొక్కడం మనందరికీ అలవాటుగా మారింది. చూశారుగా, నిద్ర లేవడానికి మనం కొన్ని వందల సంవత్సరాల ప్రయాణం చేశాం. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆనాడు ఎవరో ఒకరు కర్రతో కిటికీని కొట్టి ఉంటారు, లేదా మేకులను ప్లేటు మీద పడేసి ఉంటారు. మరి మీరు అలారం మోగగానే లేస్తారా, లేక స్నూజ్ బటన్ నొక్కుతారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.